హలో, వెల్కమ్ టు శ్రీ పన్నయ్య ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో కంప్లీట్గా హ్యాండ్మేడ్ జ్యువెలరీ అండ్ దట్ టు గోల్డ్ రెప్లికా కలెక్షన్స్లో ఎక్స్ట్రీమ్ ఫైన్ ఇన్ క్వాలిటీ అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ గోల్డ్ రెప్లికా కలెక్షన్స్లో వన్ బై వన్ మీకు చూపిస్తూ వెళ్తాను. దానికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి. ఆన్లైన్లో పర్చేస్ చేయని వాడు ఎడగా షాప్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. షాప్ అడ్రస్ వచ్చేసి హనంకొండ, అదాలత్ సర్కిల్, నియర్ డిమార్ట్, బిసైడ్స్ వుడ్లాండ్ షోరూమ్. సరే, ఇవాళకైతే గివ్ అవే గిఫ్ట్. దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్. ఇవి కంప్లీట్గా గ్రీన్లో అనెక్స్ బీడ్స్, సైడ్ మాప్స్ వేసేసి గ్రీన్లో మధ్యలో జస్ట్ బేబీ పింక్ బీడ్స్తో టచ్అప్ చేస్తూ చేసిన లాంగ్ మాల్ అనమాట. మీకు ఇది లెంత్ వచ్చేసి ఆల్మోస్ట్ 22 to 24 ఇంచెస్ వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇలా కంప్లీట్గా హ్యాండ్మేడ్ జ్యువెలరీ దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్. ఈ గిఫ్ట్ కావాలంటే ఏం చేయాలంటే కంపల్సరీగా వీడియోని లైక్ చేయాలి, కామెంట్ ప్లేస్ చేయాలి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోవాలి. కామెంట్ నెంబర్ కూడా మెన్షన్ చేయాలి. ఇది కంపల్సరీ అయితేనే ఈ గిఫ్ట్కి ఎలిజిబుల్. ఓకేనా? సూపర్ అంటే సూపర్గా ఉందండి. లాంగ్ మాల మంచిగా మీకు లెందీగా వస్తుంది అన్నమాట. ఇంత కంఫర్టబుల్గా వచ్చేస్తుంది. సో ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి ఏంటంటే విక్టోరియన్ ప్యాటర్న్లో మొజనట్లో టాప్ మోస్ట్ క్వాలిటీ ఉంటుంది కదా, ఆ క్వాలిటీలో మేక్ చేసిన కలెక్షన్ ఇదంతా కూడా. మధ్యలో వచ్చేసి ఏంటంటే అమితిస్ట్ స్టోన్ వచ్చేస్తుంది. కార్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, నీట్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ ఈజ్ ఎక్సలెంట్ అండ్ దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ గోల్డ్ రెప్లికా. సో ఇది ఎలా ఉంటుందో, క్వాలిటీ వేసుకోగలమా లేదా అనే సెకండ్ థాట్ అంతూ లేదు. ఎక్స్ట్రీమ్లీ ఫైన్ ఇన్ క్వాలిటీ. మీకు ఇవన్నీ సైడ్ మాప్స్, ఇవన్నీ మాప్స్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. ఈ స్టోన్స్ కానీ ఈ మధ్యలో యూజ్ చేసిన కుందన్స్ అవ్వచ్చు, ఎక్స్ట్రీమ్ ఫైన్. మీకు చూస్తేనే అర్థమవుతుంది. ఇంకా క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు మీకు, బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ క్లియర్. అండ్ దీస్ ఆర్ ద వెరీ ప్రెటీ ఇయర్ రింగ్స్. మీకు ఇది స్క్రూ బ్యాక్ వచ్చేస్తుంది, నాట్ లైక్ ఏ రెగ్యులర్ పుష్ బ్యాక్ కాకుండా స్క్రూ బ్యాక్ ఇయర్ రింగ్స్ వచ్చేసాయి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది. మొజనైట్లో విక్టోరియన్ కేటగిరీలో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలెక్షన్స్లో ఇది కూడా ఒకటి. టాప్ మోస్ట్ క్వాలిటీ అని చెప్పొచ్చు. హ్యాపీగా యూ క్యాన్ రిప్లేస్ విత్ ద గోల్డ్. 1950 ఇస్ ఎ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, ఇంకొకటి చూపించేస్తాను. ఇదైతే నాకు ఇంకా ఇది ఎంత ఎక్స్ట్రీమ్ క్వాలిటీలో ఉందో, అది కూడా ఎక్స్ట్రీమ్ అంటే ఇంకా ఎక్స్ట్రీమ్ గోల్డ్ కాపీ అని చెప్పేయచ్చు. యూ కెన్ సీ ద ఫినిషింగ్ అండ్ ద నీట్నెస్ యాజ్ ఇట్ ఈజ్ గోల్డ్. దీని స్పెషాలిటీ ఏంటంటే జనరల్గా ఈ కేటగిరీ ఆఫ్ కలెక్షన్స్లో ఎక్కువగానైతే అమ్మవారి రూపు వచ్చేస్తుంది, బట్ దీనికి అలా రాలేదన్నమాట. can see without god motif, one of the beautiful collections. And idantha kuda high quality of the kempu stone and idantha kuda carving. In general ga naithe ee place lo anta kuda అమ్మవారి రూపు వచ్చేస్తుంది. బట్ ఫస్ట్ టైం ఇది ఏంటంటే అమ్మవారి రూపు రాకుండా కంప్లీట్గా ఇదంతా కూడా హ్యాండ్ సెట్టింగ్ పీసే. మీరు ఇక్కడ చూడొచ్చు రూబీ బీడ్స్ ఎంత బాగున్నాయి, రూబీ స్పిన్నల్స్ అండ్ రియల్ మొనాలిసా బీడ్స్. ఈ కార్వింగ్ నీట్నెస్కి నేనైతే నిజంగా ఫిదా అయిపోయాను. పర్టికులర్గా నాకు పెండెంట్ లేకుండా ఇలాంటి నెక్ సెట్స్ అంటే చాలా చాలా ఇష్టము. మీరు ఎంత పెద్ద బార్డర్ ఉన్న శారీ అయినా కట్టండి, లేదంటే సింపుల్ శారీ అయినా కట్టండి, క్లాసీ లుక్లో ఉండే శారీ అయినా కట్టండి, బట్ ఇలాంటి సెట్స్ పెట్టుకుంటే ఆ లుక్, ఆ ఫీల్ గుడ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ శారీ కట్టేసి ఇది వేస్తే కనుక డెఫినెట్లీ యువర్ బ్యూటీ విల్ బి డబుల్ వితౌట్ ఎనీ హెసిటేషన్. మీకు ఇది ఫినిషింగ్ కానీ మేకింగ్ కానీ చూడండి యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉంది. నిజంగా మనం గోల్డ్లో మేక్ చేసుకొని మంచి యాంటిక్ పీస్ తెచ్చుకుంటాం చూసారా, సేమ్ అట్లనే ఉందండి. కాకపోతే ఇది తీసుకొని బ్యాంకుకి వెళ్తే డబ్బులు ఇవ్వరు, అది తీసుకొని వెళ్తే డబ్బులు ఇస్తారు తప్ప రెస్ట్ ఎవ్రీథింగ్ సేమ్. ఇంకా ఒక మాట చెప్పాలి అంటే కరెక్ట్గా చెప్పండి దీని గురించి. ఒక స్టేట్మెంట్ అంటే మీ దగ్గర ఏమైనా యాంటిక్ బుట్టాస్ గోల్డ్లో ఉంటే కనుక బిగ్ సైజ్ దీనికి పేరప్ చేయండి, కళ్ళు మూసుకొని నమ్మేస్తారు. ఇది మీరు ఇంకా 1 గ్రామ్ అని చెప్పాల్సిన పనే లేదు, అంత బ్యూటిఫుల్గా ఉంది. అంటే ఎవ్రీడే అసలు సెట్స్ ఫినిషింగ్ అయితే ఎంత బ్యూటిఫుల్గా అంటే డే బై డే ఏమవుతుందంటే క్వాలిటీ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. అసలు ఇదిగోండి బుట్ట వచ్చేసింది, కంప్లీట్గా ఫ్లవరింగ్
కిందికి కూడా మళ్ళీ చిన్న చిన్న రూబీస్ గ్రీన్స్ అంటే మనం జనరల్గా పర్ల్స్తో చూసి ఉంటాం కదా, అలా చూసినప్పుడు ఇది ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ యూ కెన్ ఫీల్ లైక్ ఏ గోల్డ్. నా దగ్గర రెగ్యులర్గా పర్చేస్ చేసుకునే కస్టమర్స్కి కొంచెం హెవీగా వేసుకోవడానికి ఇష్టపడతాను అనుకునే ప్రతి ఒక్కరు ఇది ఆర్డర్ చేసేసుకోవచ్చు. అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అంటే దెన్ యూ కెన్. ఎంత బాగుంటే నేను ఈ మాట చెప్తున్నాను అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. అంత బ్యూటిఫుల్గా ఉంది. అదే ఒకటే మాట చెప్తున్నాను, ఇఫ్ యు ఆర్ ద రెగ్యులర్ కస్టమర్ టు మీ, కొంచెం హెవీ, మరీ టూ మచ్ ఆఫ్ బిగ్ సైజ్ లేదు, బట్ ఇది బిగ్ సైజ్ అని చెప్పేస్తాను. బట్ వేస్తే పట్టు శారీస్ మీదకి అయితే కంపల్సరీ ఈ విడ్త్లోనే వేయాలి. ఎందుకంటే ఇంక చిన్నగా వేసేస్తే అది కనిపించదు పట్టు శారీస్ మీద. ఖచ్చితంగా ఈ విడ్త్లో అయితే వేయాల్సిందే. పర్సనల్గా మీరు వేసుకుంటారంటే నేను 100% వేసుకుంటాను ఇలాంటి సెట్స్ పర్సనల్గా. అంత బాగుంది క్వాలిటీ కానీ ఫినిషింగ్ కానీ, ఎక్స్ట్రీమ్లీ గుడ్. అంతే, ఇంకా మాటల్లో కూడా లేవు ఎక్స్ప్లెనేషన్స్, అదంతా అక్కర్లేదు. 2550 ఇస్ ద ప్రైస్. ఇంత సింపుల్ బడ్జెట్లో ఇంత గ్రాండ్ లుక్లో ఉండే సెట్ అంటే ఇంకా ఏం మాట్లాడుకోవద్దు, అంతే వేసేసుకోవాలి గమ్మున తీసుకొని మెడలో. దీంతో పాటు ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్. దిస్ ఈజ్ మీ అందరికీ తెలిసిన కలెక్షనే, కాకపోతే మళ్ళీ రీస్టాక్ అయిపోయింది. జిలేబీ సెట్. వీటికైతే మాకు ఆఫ్లైన్లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చేసింది, ఈవెన్ ఆన్లైన్లో కంటే కూడా. రైట్ నో గోల్డ్లో ట్రెండింగ్లో ఉండే కలెక్షన్స్ అంటే మొత్తం కంప్లీట్గా జిలేబీ కలెక్షన్స్లోనే డిఫరెంట్ ప్యాటర్న్స్ కదా. సో ఇది వచ్చేసి ఏంటంటే కుందన్, వైట్ కలర్లో ఉండే కుందన్. ఇదంతా అల్లికలాగా వచ్చేసింది. అండ్ పీకాక్ మధ్యలో వచ్చేసి కోరల్ పీస్ వచ్చేసింది. అండ్ కింద అంతా కూడా అమ్మవారి రూపు. టీనేజ్ పిల్లలకి కానీ మిడిల్ ఏజ్ వాళ్ళకైతే బ్యూటిఫుల్గా సెట్ అయిపోతుంది. ఎస్పెషల్లీ జిలేబీలు అంటే చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి, బట్ ఇది ఇంకా యూనిక్గా అనిపించేసింది, గోల్డ్కి దగ్గరగా ఉంది అనిపించేసింది నాకు. అండ్ దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. మధ్యలో అమ్మవారి రూపు వచ్చేస్తుంది. దిస్ ఇస్ అ పుష్ బ్యాక్. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది. వెరీ 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 బ్యూటిఫుల్. పెండెంట్ మీద కూడా మీకు మొత్తం కుందన్లో స్టోన్స్ వచ్చేస్తాయి. కిందంతా కూడా గ్రీన్ అండ్ పర్ల్ కాంబినేషన్, లోపల వైపు అంతా కూడా అల్లిక వచ్చేస్తుంది. కాస్త పార్టీ వేర్గా ఉండాలి కలెక్షన్ అనుకుంటే కనుక మీరు ఇది హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ అ రియల్ కుందన్, దిస్ ఇస్ నాట్ ఏ సింథటిక్ కాదు, రియల్ కుందన్ కాబట్టి ఆ బిట్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ అయితే ఉంటుంది. 4150 ఈజ్ అ ప్రైస్. ఇయర్ రింగ్స్ వచ్చేసి పుష్ బ్యాక్ వచ్చేస్తాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలెక్షన్స్. మీకు ఇదంతా కూడా డైమండ్ రెప్లికా వచ్చేస్తుంది అనమాట. స్టోన్ వర్క్ అంతా కూడా కింద అంతా కూడా రూబీ అండ్ పర్ల్ కాంబినేషన్లో వచ్చేసింది. మీరు సపరేట్గా ఈ పెండెంట్ని తీసి వేసేసుకోవచ్చు, లేదు ఈ రోప్తోనే అటాచ్ చేసి వేసేసుకోవచ్చు. మీరు ఎలా వేసినా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా ప్రెటీగా వచ్చేసాయి వీటికి. చాలా చాలా బ్యూటిఫుల్గా నీట్గా ఉన్నాయన్నమాట ఇయర్ రింగ్స్ కూడా. అండ్ ఐ విల్ షో యూ దాట్. ఇది కూడా చాలా 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 క్లాసీ లుక్లో వచ్చేసింది. జనరల్గా చెప్పాలంటే యూ కెన్ యూస్ దిస్ రోప్ అయినా పెట్టేసుకోవచ్చు, బ్లాక్ రోప్కి పెట్టేసుకోవచ్చు, లేదు అంటే ఇటాలియన్ చైన్స్ ఉంటాయి కదా వాటికి కూడా పెట్టేసేయండి, చాలా బాగుంటుంది. ఐ విల్ షో యూ దట్ ఆల్సో. ఈ పెండెంట్ని దానికి కూడా వేసి చూపిస్తాను ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అని. దిస్ ఈజ్ డార్క్ బ్రౌన్ కలర్ అండ్ దీస్ బీడ్స్ ఆర్ డార్క్ బ్రౌన్ కలర్ బీడ్స్. ఓన్లీ ఇయర్ రింగ్స్తో కూడా మీరు హైలైట్ అయిపోవచ్చు. ఓన్లీ ఇయర్ రింగ్స్తో కూడా మీరు హైలైట్ అయిపోవచ్చు. దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ డైమండ్ రెప్లికా కాపీ. మధ్యలో వచ్చేసి అమ్మవారి రూపు వచ్చేస్తుంది. జీజే పాలిషింగ్లో పెండెంట్ వచ్చేస్తుంది. సారీ, జీజే పాలిషింగ్ కాదు, గోల్డ్ పాలిషింగ్లో వచ్చేస్తుంది డైమండ్ రెప్లికా. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఐ కెన్ సే హ్యాపీలీ. అండ్ పర్టికులర్గా ఈ ప్యాటర్న్ ఏంటంటే మీరు ఇటాలియన్ చైన్స్కి వేసేసినా కూడా బాగుంటుంది. ఐ విల్ షో యూ దట్. ఇటాలియన్ చైన్కి కూడా వేస్తే ఎలా ఉంటుందని ఐ విల్ షో యూ. దీని ప్రైస్ వచ్చేసి 1950. అండ్ దెన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇదిగోండి, ఇలాంటి చైన్స్కి
మీరు ఇది వేస్తే కనుక చాలా బాగుంటుంది. ఇది సింపుల్ కలెక్షన్ చూపిస్తాను మీకు. ఈ సింపుల్ దానికి బిగ్ సైజ్ ఆఫ్ ఆ పెండెంట్ పెట్టినా కూడా ఎలా ఉంటుందని చూపించేస్తాను. ఇది సింపుల్గా నీట్గా ఉండే కలెక్షన్స్. చిన్న చిన్న అకేషన్స్కి అయితే బాగుంటాయి. మనం ఏదైనా డార్క్ శారీస్ మీదకి వేస్తే కనుక సూపర్గా ఉంటుంది. యూ కెన్ సీ హియర్ సింపుల్గా ఇటాలియన్ చైన్ వచ్చేస్తుంది. అండ్ పెండెంట్ వచ్చేసి ఎంత క్లాసీ లుక్లో ఉందంటే యూ కెన్ సీ ఇది ఇలా వచ్చేస్తుంది. చాలా లైట్ వెయిట్గా ఉంది, విక్టోరియన్ పాలిషింగ్లో వచ్చేస్తుంది. అండ్ ముఖ్యంగా నాకు ఇందులో విపరీతంగా నచ్చింది ఏంటంటే ఇయర్ రింగ్స్ కూడా చాలా ప్రిటీగా వచ్చాయి. స్టోన్ ఫిట్టింగ్ చూడండి ఎంత బాగుంది అనేది. రుబీ అండ్ అవుట్ సైడ్ అంతా కూడా మనకి రియల్గా స్టోన్ ఎట్లా వస్తుందో అదే ఫిట్టింగ్లో అంతే నీట్నెస్తో వచ్చేసింది అనమాట. యూ కెన్ సీ బ్యూటిఫుల్ కలెక్షన్ దిస్ ఈస్. ఆ స్టోన్ ఫినిషింగ్ కానీ, ఆ స్టోన్ క్వాలిటీ, outer look, a ruby stone, everything is beautiful. And the price for this is 990. And this cost is for the total set. మీరు జలా సింపుల్గా దాన్ని పెండెంట్ని అయినా పెండెంట్ ఇయర్ రింగ్స్ని అయినా దీంట్లో బ్లాక్ బీడ్స్లో అలా వేసేసినా బాగుంటుంది, లేకపోతే ఇలాంటి ఇటాలియన్ చైన్స్కి వేసేసినా కూడా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇందాకడే పెండెంట్ చూపించాను కదా, ఆ పెండెంట్ దీని మీదకి వేస్తే ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. అంటే ఇలాంటి పెండెంట్స్ ఏంటంటే మనం దేంతో పేరప్ చేసినా కూడా అద్భుతంగా ఉంటుంది అసలు. ఇది 1, 2 అని కాకుండా డిఫరెంట్ కాంబినేషన్స్. అంటే ఇలాంటి పెండెంట్స్ 2-3 పెట్టేసుకున్నాం అనుకోండి, ఐదర్ బ్లాక్ బీడ్స్ ఆర్ ఇటాలియన్ చైన్స్ అలా దేంతోనంటే దాంతో పేరప్ చేసేసుకోవచ్చు. మీకు ఇది చూపిస్తాను. ఈ పెండెంట్ వచ్చేసి దీనిలో విరికిపోయింది, రావట్లేదు. మీకు ఇక్కడ చూడండి, ఇట్లా పెట్టి చూపిస్తాను, కనిపిస్తుంది. యూ కెన్ సీ హియర్ ఇది ఇట్లా చూసేసుకోండి. ఈ పెండెంట్ దీనికి వేస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంది అని. ఇది ఇంకొక ప్యాటర్న్ అయిపోతుంది అనమాట. ఈ పెండెంట్ ఇయర్ రింగ్స్ కొంచెం క్లాసీగా, అంటే కొంచెం హెవీ అకేషన్స్కి వేసుకోవాలి అనుకుంటే కనుక ఇది బ్యూటిఫుల్గా ఉంటుంది. కెన్ సీ హియర్ ఇలా వచ్చేస్తుంది దాన్ని దీనికి వేస్తే కనుక. సో దట్ ఈజ్ యువర్ చాయిస్. మీరు ఏది బేస్ చేసుకొని ఎలా చేసుకుంటారు అనేది యువర్ చాయిస్. బోత్ ద థింగ్స్ ఆర్ వెరీ నైస్. మీరు ఈ ప్యాటర్న్ ఇట్లయినా వేసేసుకోవచ్చు. సింపుల్ డ్రెస్సెస్, లేదంటే మదర్ డాటర్ ఉన్నారనుకోండి, ఇలాంటి చైన్ కామన్గా తీసుకొని ఇలాంటి పెండెంట్ పిల్లలకి వేసేసి అలా పెద్ద పెండెంట్స్ పేరెంట్స్ పెట్టుకున్నా, మదర్స్ పెట్టుకున్నా కూడా చాలా డీసెంట్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి బీడ్స్ కలెక్షన్లో ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి. గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చేస్తుంది పెండెంట్ వచ్చేసి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దిస్ ఈజ్ పర్ల్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో స్టోన్ వచ్చేస్తుంది. దిస్ ఈజ్ పర్ల్ అండ్ దిస్ ఈజ్ రష్యన్ బీడ్స్. అనెక్స్లో ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ద బీడ్ అనమాట. అంటే కలర్లో కూడా మీకు లైట్ గ్రీన్ కలర్తో టచ్అప్ వచ్చేస్తుంది. మేకింగ్, నీట్నెస్, స్మూత్నెస్, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. పెండెంట్ కూడా మీకు పర్ల్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చేసరికి అవుట్ అండ్ ఇన్ అంతా కూడా పర్ల్ గ్రీన్ కాంబినేషన్లో ఇచ్చేసాము. అండ్ లెంత్ వచ్చేసి 20 ఇంచెస్లో వచ్చేస్తుంది. క్లాసీ లుక్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు దాదాపు బీడ్స్ కలెక్షన్లో చూపించే ప్రతి కలెక్షన్ కూడా మీకు ఆల్మోస్ట్ అన్ని రియల్ బీడ్స్లో వేస్తాం కాబట్టి ఏది కూడా మీకు అది ఆర్టిఫిషియల్ లుక్ లాగా కనిపించదు. చాలా నీట్గా కనిపించేస్తుంది. సింపుల్ శారీస్కి హ్యాపీగా మీరు వేసేసుకోవచ్చు, అంత బాగుంటుంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1250. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించేస్తాను. దట్ ఈజ్ విత్ కోరల్ అన్నమాట. ఇవన్నీ కూడా రియల్ కోరల్స్. ఈ పెండెంట్ వచ్చేసి మంచి క్లాసిక్ లుక్లో సింపుల్ బడ్జెట్లో ఉన్న పెండెంట్. అండ్ ఆ పర్ల్ మీద మొత్తం వర్క్ వచ్చేస్తుంది, ఫ్లవర్ వర్క్ వచ్చేస్తుంది. ఇలాగా కిందంతా వేసినవన్నీ కూడా సరోస్కీ పర్ల్స్. మీకు మంచి డిఫరెంట్ లుక్లో వచ్చేస్తుంది. లెంత్ కూడా 22 ఇంచెస్ సుమారుగా మేక్ చేసేసాము.
సింగిల్ లైన్లో వేస్తేనే నాకు ఇది చాలా బాగా అనిపించింది. ఇన్స్టెడ్ ఆఫ్ మేకింగ్ ద డబల్ లైన్ దీన్ని సింగిల్ లైన్గా వేస్తే సూపర్బ్ అనిపించింది. ఫస్ట్ డబల్ లైన్ వేసి చూసాము, బట్ అంత లుక్ అనిపించలేదు. క్లాసీగా, కాస్త యూనిక్గా, నీట్గా, సింపుల్ బడ్జెట్లో మీకు ఇది రియల్ కోరల్లో మేక్ చేసిన మాల్ అనమాట. కోరల్ ఆ పెండెంట్ వచ్చేసి కోరల్ మీద వర్క్ వచ్చేసింది. అంటే మధ్యలో సీజర్ స్టోన్స్ అవన్నీ వచ్చేసి మిడిల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే కోరల్ వచ్చేసరికి ఏంటంటే లుక్ అనేది అసలు ఎట్ ఎ టైం డబుల్ అయిపోయింది. అంత బాగుంది. ఇది సింగిల్ లైన్లో వేస్తేనే బాగుంటుంది. సింపుల్ శారీస్కి క్లాసీ లుక్లో వేయండి, చాలా బాగుంటుంది. అండ్ దిస్ ఈజ్ అ బడ్జెట్ ఫ్రెండ్లీ సెట్, 850 రూపీస్. మీకు మంచి పెండెంట్తోని కోరల్స్లో 850 రూపీస్కి ఒక సెట్ అంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. సింపుల్ బడ్జెట్లో ద బెస్ట్ కలెక్షన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి దగ్గర నుంచి చూసినా దూరం నుంచి చూసినా ఆ సెట్ అనేది అద్భుతంగా ఉంది. యూ కెన్ సీ హియర్. All these are the real corals. Okay, and the next ఇంకొక బ్యూటిఫుల్ సెట్ చూపిస్తాను. దిస్ ఈజ్ బేసికల్లీ ఏంటంటే కాంబో సెట్. మీకు సెమీ ప్రీషియస్ రైస్ పల్స్లో వస్తాయి. ఇది కూడా నక్షి బేస్డ్ వర్కే అనమాట. బేసికల్గా ఇలాంటి నక్షి వర్క్స్ ఏంటంటే అది గోల్డా ఆర్టిఫిషియలా అర్థం అవ్వదు. లుక్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది. కొంచెం దగ్గరగా జూమ్ చేసి చూసుకోండి ఫినిషింగ్ ఎలా వచ్చింది అని మీకు అర్థమవుతుంది. కార్వింగ్ ఎంత నీట్గా ఉంది అని యూ కెన్ సీ హియర్. స్మాల్ పోర్షన్ ఆఫ్ ద ఫ్లవర్, దీంట్లో రూబీ స్టోను అండ్ కింద సరోస్కీ పర్ల్స్. ఈ స్మూత్నెస్, నీట్నెస్, రియల్లీ బ్యూటిఫుల్. మంచి బడ్జెట్లో ఒక కాంబో సెట్ కావాలి అనుకుంటే, అంటే లాంగ్ షార్ట్ ఎట్ టైం వస్తుంది అనమాట. ఇలా డీసెంట్గా పేరప్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇది ఒక బెస్ట్ ఆప్షన్. కంప్లీట్గా నక్షీ వర్క్తో ఎలివేట్ అవుతుంది. అండ్ దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్ ఫర్ దిస్. ప్రెట్టిగా వచ్చాయి ఇయర్ రింగ్స్ కూడా. లేదు నాకు నచ్చలేదు కొంచెం పెద్దగా అంటే మీరు బయట ట్రై చేయొచ్చు, విడిగా సపరేట్గా పర్చేస్ చేసుకోవచ్చు. బట్ దిస్ ఈజ్ అ కాంబో ఆఫర్ విత్ ద బెస్ట్ ప్రైస్ 2950. మంచి కాంబో ఆఫర్లో ఒక యూనిక్ కలెక్షన్ కావాలనుకుంటే కనుక హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. నీట్గా ఉంటుంది. దట్స్ ఆల్. ఇంకా మళ్ళీ పైన కింద ఇంకా మధ్యలో ఎటువంటి పేరప్స్ అవసరం లేదు. కొంచెం కాస్త హెవీ అకేషన్స్కి అలా వేసుకోవాలనుకుంటే కనుక బెస్ట్ ఆప్షన్. ఫినిషింగ్ బాగుంటుంది. మరీ నేనేం చెప్తున్నాను అంటే ఫినిషింగ్ బాగుంటుంది. సీరియస్ ఎంత జెన్యూన్గా, ఎంత జెంటిల్గా ఉంది. ఓకే, నెక్స్ట్ ఐల్ షో యూ వన్ మోర్ డిఫరెంట్ పర్ల్ కాంబినేషన్లో బిట్ ఆఫ్ మీకు ఏంటంటే డిజైనర్ అని చెప్పొచ్చు. పెండెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. రెగ్యులర్ పెండెంట్స్ కాకుండా ఎంటైర్లీ డిఫరెంట్ కాన్సెప్ట్తో మేక్ చేసిన పెండెంట్స్ అనమాట ఇవన్నీ కూడా. మధ్యలో వచ్చేసి పల్లకిలో పెళ్లి కూతురు అంబారీ అంటే చూస్తారా, అంబారీ డిజైన్ అలా వచ్చేసింది. ఇది జస్ట్ మ్యారీడ్ టీనేజర్స్ లేదంటే కాస్త స్లిమ్గా ఉండేవాళ్ళు అలా వేస్తే కనుక ఎంత అద్భుతంగా ఉంటుందంటే, అంటే వీటికి ఇయర్ రింగ్స్ కూడా సూపర్గా వచ్చాయి. అంటే మిగతా వాళ్ళకి సెట్ అవ్వవా అంటే అది అవ్వదు అని నేను చెప్పను. బట్ ఎక్స్క్లూజివ్గా కొన్ని డిజైన్స్ చూస్తే కొందరికి బాగా ఆప్ట్ అవుతాయి అని అనిపిస్తుంది. అంతే, అంతకుమించి దానికి మళ్ళీ వేరే అర్థాలు తీయకూడదు. ఇయర్ రింగ్స్ ప్రెట్టిగా వచ్చాయి. నాకు ఫస్ట్ థింగ్ అది విపరీతంగా నచ్చాయి. పెట్టుకుంటే ఎంత అద్భుతంగా ఉంటాయో తెలుసా ఇలాంటి ఇయర్ రింగ్స్. ఇయర్ రింగ్స్ కోసం సెట్ కొనుక్కోవచ్చు, అంత బ్యూటిఫుల్గా ఉంది. చెవు నిండుగా ఇలా కవర్ అయిపోతుంది, ఇటు లెఫ్ట్ ఇటు రైట్. మధ్యలో నక్షి వర్క్ వచ్చేసి అంబారీ డిజైన్ అండ్ ఈ పర్ల్స్, ఇది ఇక్కడున్న రూబీ స్టోన్స్, అన్కట్ స్టోన్స్, ఈ కార్వింగ్ ఎక్సలెంట్. కొంచెము టేస్ట్ మెయింటైన్ చేస్తాను, లైక్ ఐ వాంట్ సమ్ యూనిక్ జ్యువెలరీ దాన్ ద అదర్స్ అనుకుంటే కనుక హ్యాపీగా వితౌట్ ఎనీ హెజిటేషన్తో తీసేసుకోవచ్చు.
అండ్ ఈ పర్ల్ సెట్ అండ్ పెండెంట్ అండ్ ఈవెన్ ద బీడ్స్కి కూడా మీకు అంతా కూడా గ్రీన్ వచ్చేసింది చూడండి, గ్రీన్ స్టోన్ వచ్చేసింది మధ్య మధ్యలో, నక్షి బాల్ గ్రీన్ స్టోన్ బాల్ వచ్చేసింది. అండ్ ఇవన్నీ కూడా సరోస్కి పర్ల్. చాలు ఇలా ఒక సెట్ డిఫరెంట్గా వేసేసుకొని పార్టీకి వెళ్ళిపోయినామంటే సరిపోతుంది. ఎంత పెద్ద హారాలైనా ఇలాంటి కలెక్షన్స్ కింద దిగదుడిపోయి నాకు అనిపిస్తుంది. మీకే అనిపిస్తుంది అని ఒక చిన్న కామెంట్ ప్లేస్ చేయండి. దెన్ నేను చాలా చాలా హ్యాపీగా అయిపోతాను. అండ్ ఇంతకంటే ఇంకా బెస్ట్ కలెక్షన్స్లో మళ్ళీ కొత్త డిజైన్స్ మీ ముందుకు తీసుకురావడానికి ఎప్పటికప్పుడు ట్రై చేస్తూనే ఉంటాను. సో పర్ల్ అండ్ నక్షి బాల్ విత్ డిఫరెంట్ అండ్ యూనిక్ పెండెంట్ కాంబినేషన్లో అంటే కనుక ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పేస్తాను. పర్టికులర్గా ఇలాంటి ఇయర్ రింగ్స్కి ఫ్యాషన్ రావడం పోవడం అంటూ ఉండదు. దిస్ ఈజ్ అ కాన్స్టెంట్ అండ్ ఎవర్ గ్రీన్ అన్నమాట. కొన్ని సంవత్సరాల వరకు అలా ఉండిపోతాయి ఇలాంటి స్పెషల్ కలెక్షన్స్, ఆప్ చేసుకున్నట్టుగా ఉంటాయి. అలా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక బుక్ చేసేసుకోవచ్చు. అండ్ పెద్ద ప్రైస్ కూడా ఏం కాదండి, జస్ట్ 1750 సింపుల్ బడ్జెట్లోనే విత్ గ్రేట్ లుకింగ్లో ఉన్న ఇయర్ రింగ్స్, పెండెంట్, పర్ల్స్ చైన్ అంటే కనుక హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన జ్యువెలరీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అండ్ అప్పటి వరకు ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ కంపల్సరీగా లైక్ చేయండి. అండ్ డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో ఒక మంచి గివ్ అవే గిఫ్ట్ ఎవరు విన్ అవుతారో చూడాలి అంటే మీరు కంపల్సరీగా లైక్ ప్లేస్ చేయాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.